అప్పుడు సునీత మంగమ్మతో ఇలా అంటుంది. మంగమ్మ, నువ్వేమనుకోపోతే నిన్నొక మాట అడగనా? బలివారమ్మా, మీరు నన్ను అడగొచ్చా అంటారేంటి? అడగండి. మరేం లేదు మంగమ్మ, రాణి నాకు ఆయనకి బాగా అలవాటైపోయింది. పగలంతా దాని అల్లరితోనే ఇల్లంతా సందడిగా ఉంటుంది. రాత్రి అయ్యేసరికి అది మీ ఇంటికి వచ్చేస్తుంది. ఈ ఇల్లంతా వెలవెలపోతుంది మంగమ్మ. అందుకే నాకొక ఆలోచన వచ్చింది. రాణిని మాకు దత్తత ఇచ్చేయకూడదు, దాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. అయ్యో, నాకు తెలియదేటమ్మా మీకు ఆ పిల్లంటే ఎంత ప్రేమో. అయిన వాళ్ళం, రక్త సంబంధం ఉన్న వాళ్ళం మేం కూడా ఆ పిల్లని అంత ప్రేమగా చూసుకోలేం. కానీ ఏం చేసేది, ఆ పిల్లంటే వాళ్ళ నాన్నకి ప్రాణమమ్మ. అందుకే పగలంతా తను కూడా పనికి పోతాడు గనక కూతురు మీద ధ్యాస ఉండదు. కానీ రాత్రికి పిల్ల కనబడకపోతే ఆడుండలేడమ్మా. అందుకే చెప్తున్నానమ్మా, ఏమనుకోకండమ్మా. ఆ పిల్లని మీకు పెంపకానికి ఇవ్వడానికి నా కొడుకు ఒప్పుకోడు. అంతేనంటావా మంగమ్మ? అంతేనమ్మా. ఆయన ఇప్పుడు ఏం అంత కొంపలు మునిగిపోయాని, మీకు పెద్దగా ఏం వయసు అయిపోలేదుగా. ఆ పిల్లల ప్రయత్నం మీరు చేయండమ్మా.